హలో దోస్తులు, టైటిల్ ఆర్ థంబ్నెయిల్ చూడంగానే మీకు అసలు ఈ వీడియో దేని మీద అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏమేమి డిస్కషన్ చేద్దాము అంటే ఈపీఐపీ క్యాంపస్కి ఎలా రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఏ వాటిని యూజ్ చేసుకొని మనం అక్కడికి రావచ్చు, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, హాస్టల్సే ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా, అసలు హాస్టల్స్ ఉంటే ఎటు వెళ్ళాలి, అవన్నీ డిస్కషన్ అనేది మనము ఇన్ డీటెయిల్గా వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్స్ ఇన్ టు ద వీడియో నౌ. ఇప్పుడు ఈపీఐపీ క్యాంపస్ అనేది ఆన్ బోర్డింగ్కి అందరికీ అదే ఇస్తారు కాబట్టి మోస్ట్లీ ఆ వీడియో అంటే స్పెసిఫిక్గా ఇక్కడున్న హాస్టల్స్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము ఈపీఐపీ క్యాంపస్కి రావడానికి మెట్రోలో అయినా రావచ్చు, బస్లో అయినా రావచ్చు. మీరు ఎక్కడున్నా కానీ మెట్రోలో అయితే కుందన్హల్ స్టాప్ తీసుకోవాలి. అదే మీరు బస్సుకు వస్తే ఐగేట్ స్టాప్ తీసుకోవాలి. ఇక్కడ మెట్రో స్టాప్ ఉంటుంది, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ రెండింటి వేని యూజ్ చేసుకొని మనము ఈపీఐపీ క్యాంపస్కి వెళ్తాం. సో ఏది వచ్చినా డిస్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది. మెట్రోలో నుంచి అయినా 750 మీటర్సే, ఐగేట్ దగ్గర నుంచి అయినా 750 మీటర్సే. మనం అలాగే నేరుగా వస్తే క్వాల్కమ్ అంటే మీరు మధ్యలో కరెక్ట్ వేలో వస్తున్నారా లేదా మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. క్వాల్కమ్ కానీ, విజన్ కంపెనీ కానీ, క్యాప్జెమినీ క్యాంపస్ కానీ ప్రతి ఒక్కటి మీకు లైన్ బై లైన్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఫుడ్ స్టాల్స్ అనేవి ఆ ఏరియా మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి. మీకు ఇవి చూస్తూ కీ పాయింట్స్ లాగా మీరు కరెక్ట్ వేలో వస్తున్నారు, రీచ్ అవుతున్నారు ఆఫీస్కి అని. సో 750 మీటర్సే కాబట్టి మీరు ఈజీగా అక్కడ దిగేసి అక్కడ నుంచి రావచ్చు. మీరు నేరుగా రాగానే 4 రోడ్స్ జంక్షన్ అనేది కనిపిస్తుంది. ఆ 4 రోడ్స్ జంక్షన్లో చూస్తూనే మీకు క్యాప్జెమినీ అని చెప్పేసి బోర్డు ఉంటుంది. సో మీరు క్యాప్జెమినీ ఆఫీస్ ఈపీఐపీ వైట్ ఫీల్డ్ జోన్లోకి మీరు ఎంటర్ అయ్యారు అని మీకు ఒక సిగ్నల్ వస్తుంది. ఆన్ బోర్డింగ్ అంతా ఇంకా అక్కడే జరుగుతుంది, ల్యాప్టాప్స్ వగేరా వగేరా మొత్తం అక్కడే జరుగుతుంది. సో మీరు ఈపీఐపీ దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్స్లో పీజీస్ చూసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటారు కదా. రోజు ట్రావెల్ ఈ ట్రాఫిక్లో ఇదంతా కొంచెం కష్టం అవుతుంది. దానికోసమే స్పెషల్గా ఈ వీడియో. ఈపీఐపీ దగ్గర మీరు చుట్టుపక్కల ఎటు చూసినా కంపెనీస్ లేదంటే ఫుడ్ స్టాల్స్ మాత్రమే కనిపిస్తాయి. క్యాప్జెమినీ దగ్గర అసలు హాస్టల్సే లేవా అంటే ఎందుకు ఉండవండి. ఏ కంపెనీ దగ్గర అయినా ఖచ్చితంగా హాస్టల్స్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు చుట్టూ బిల్డింగ్స్ ఉండడం వల్ల ఈ హాస్టల్ ఏరియా అనేది కొంచెం తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ 5 to 6 కిలోమీటర్స్ వెళ్తేనే మీకు హాస్టల్స్ చూపిస్తారు. కానీ నేను ఇక్కడ నుంచి ఒక వే చూపిస్తాను. ఈ వేలో వెళ్తే మీకు అన్ని హాస్టల్సే కనిపిస్తాయి. ఏమేమి హాస్టల్స్ ఉంటాయో అవి కూడా వీడియోలో పోతూ మనం తెలుసుకుందాం. క్యాప్జెమినీ క్యాంపస్ దగ్గర నుంచి అట్లాగే స్ట్రైట్గా చూస్తే మీకు ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ కూడా మీరు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా తెలుసుకోవడం కోసం క్యాప్జెమినీ క్యాంపస్ దాటంగానే ఇన్ఫైనైట్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి వెళ్తే ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రీట్ లేదంటే ఈ సందు, ఈ బొక్క ఇలాంటివి ఉంటుంది కదా, ఈ వేలో వెళ్తే చూడండి ఇక్కడ అన్నీ మీకు హాస్టల్సే ఉన్నాయి. ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి. మీరు ఇటుపక్క నుంచి చూస్తే ఈ హాస్టల్స్ అన్ని కలిపి. సో నేను అందుకోసమే మీకు ఇక్కడ ఈ వే చూపించాను. ఇందులో వెళ్తే అన్ని హాస్టల్స్. గర్ల్స్కి మాత్రమేనా అంటే కాదు, గర్ల్స్కి పీజీస్ ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయి, కో లివింగ్స్ ఉన్నాయి, లైక్ కొంచెం లగ్జరియస్గా ఉండాలి అంటే అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఏమేమి అంటే గర్ల్స్కి వచ్చేసి క్వీన్స్ పీజీ, ఎస్డి కంఫర్ట్స్, ఎస్ఎల్ఎన్ఎస్ ఇలాంటివి ఉంటాయి. అదే బాయ్స్కి అయితే శ్రీకృష్ణ పీజీ, నివాంష్ పీజీ, అర్బన్ లివింగ్ ఇలాంటివి ఉంటాయి. అదే కో లివింగ్స్కి వస్తే అంటే అందరూ జెంట్స్ పీజీలోనే అందరూ బాయ్స్ పీజీలోనే ఉండాలని లేదు కదా, రీసెంట్గా ఇవన్నీ వచ్చాయన్నమాట. ముందు మేము ఉన్నప్పుడైతే నేను 2 years బ్యాక్ వచ్చాను బెంగళూరుకి. అప్పుడైతే ఇన్ని పీజీస్ లేవు, మహా అంటే ఒక 4 to 5 పీజీస్ మాత్రమే ఉన్నాయి. కో లివింగ్స్ అయితే అప్పుడు అస్సలు లేవు. ఇప్పుడైతే ఏరియాకి ఒకటి కో లివింగ్ అనేది ఖచ్చితంగా వచ్చేసింది అనమాట. అస్త్ర 2 బిల్డింగ్స్ ఉంటాయి. 2 బిల్డింగ్స్ కో లివింగే, బ్లూమ్స్ కో లివింగే, అర్బన్ లివింగ్ లేడీస్కి సపరేట్గా ఉంది, జెంట్స్కి సపరేట్గా ఉంది, కో లివింగ్స్ ఉన్నాయి. సో చూసారు కదా, ఏరియా మొత్తం ఎటు చూసినా మీకు పీజీలు లేదంటే ఫ్లాట్స్ అవి కూడా మీకు ఇటు సైడ్ అన్నీ ఉంటాయి. ఏ పీజీ కావాలన్నా మీకు దానికి తగినట్టు అంటే మీ కంఫర్ట్స్ మీ బెనిఫిట్స్ని తగినట్టు మీరు పీజీస్ చూస్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ అన్ని పీజీస్లో ఫుడ్ కానీ
లేకపోతే రెంట్స్ కానీ, అంటే కోలివింగ్స్ తీసేయండి. గర్ల్స్ పీజీలో కానీ బాయ్స్ పీజీలో కానీ ఫుడ్ కానీ రెంట్ కానీ అడ్వాన్స్ కానీ మీరు ఏ పీజీ చూసినా ఒకటే రకం, అంటే సింగిల్ ప్యాటర్న్ మాత్రమే ఫాలో అవుతుంది. అందరూ డిస్కషన్ చేసుకొని ఒకటే విధంగా రేట్స్ పెడతారు. కోలివింగ్ ఆబ్వియస్గా ఎప్పుడైనా కానీ ఎక్కువే ఉంటుంది కాబట్టి దాని ప్రైస్ దానికే ఉంటుంది. మిగతా వాటి గురించి నేను చెప్తున్నాను. ఇంకా మీకు ఇక్కడ కాఫీ షాప్స్, టీ షాప్స్, జ్యూస్ షాప్స్ ఇవన్నీ నార్మలే. ఇక్కడ మళ్ళీ మీకు ఒకే ఒక మార్ట్ ఉంటుంది. ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ఫ్రూట్స్ తెచ్చుకోవాలన్నా ఈ మార్ట్లో మీకు దొరుకుతాయి. ఇంకా టీ అవన్నీ మనకు బిల్డింగ్ కిందనే ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను గమనించింది, నేను ఫేస్ చేసింది ఏంటి అంటే ఈ ఏరియాలో ఎటు చూసినా మనకు మెడికల్ షాప్ కానీ జిరాక్స్ షాప్స్ కానీ ఏమీ ఉండవు. మెడికల్ అంటే మనకి ఎమర్జెన్సీగా ఫీవర్ టాబ్లెట్స్, కోల్డ్ టాబ్లెట్స్ ఇలాంటి మినిమల్గా మనము యూజ్ చేసుకునేలాగా మీరు క్యారీ చేసుకుంటే సరిపోద్ది. మీకు మెడికల్ షాప్ కావాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియాలో లేదు, కానీ ఇంకొంచెం ముందరికి వెళ్తే మెడికల్ షాప్స్, జిరాక్స్ షాప్స్, కుందన్హల్ కాలనీ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ ఏరియాలో మనకి అర్జెంటుగా ఇమీడియట్గా కావాలి అంటే లేదు, కాబట్టి మీరు తెచ్చుకోవడం బెస్ట్ అని నా సజెషన్. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు కుందన్హల్ దగ్గర నుంచి పీజీస్కి వచ్చాం కదా. ఇప్పుడు పీజీ దగ్గర నుంచి మెయిన్ రోడ్, నేను చెప్పాను కదా కుందన్హల్ కాలనీకి వెళ్తే అక్కడ మనకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అని చెప్పి, ఇప్పుడు ఆ కాలనీకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా అనమాట. ఇప్పుడు ఇంకా పీజీస్ కడుతున్నారు. అవి అంటే లేడీస్కా, జెంట్స్కా, కోలివింగా ఇంకా డెసిషన్కి రాలేదు, బట్ ఇంకా కడుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్స్ వైపు మీరు వెళ్తూ ఉంటే ఇటు సైడ్ మీరు మెయిన్ రోడ్కి వెళ్తూ ఉంటారు. మధ్యలో మీకు అంటే మీరు మెయిన్ రోడ్డుకే వెళ్తున్నారా అని ఇండికేషన్ కావాలి అంటే పవర్ ప్లే వస్తుంది. పవర్ ప్లే దాటుకొని వెళ్ళంగానే అస్త్రా హార్మోన్ కంపెనీ వస్తాయి అన్నమాట. దీని నుంచి వెళ్తే మెయిన్ రోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి మీరు వెళ్తే కుందన్హల్ కాలనీ ఉంటుంది. రామేశ్వరం కేఫ్, మయూరా సాగర్ ఇటువైపు వెళ్తే కుందన్హల్ కాలనీ ఉంటుంది. 4 రోడ్స్ జంక్షన్స్ వచ్చి అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన మెడికల్ షాప్స్ కానీ, అపోలో షాప్స్ కానీ ఇలాంటివన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. బస్ స్టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను హాస్టల్స్ అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా హాస్టల్స్లో ఎటువంటి రేట్స్ ఉంటాయి, ఫుడ్ ఏమేమి ఉంటాయి, ఇలాంటివన్నీ ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా ఇవే కాకుండా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాను. ప్లస్ ఫీ స్ట్రక్చర్ తెలుసుకోవాలన్నా, పీజీ ఎలా ఉంటుంది తెలుసుకోవాలన్నా, ఇంకా మీకు క్యాప్జెమినీ గురించి అయినా కానీ వేరే కంపెనీస్ గురించి తెలుసుకోవాలన్నా అంటే ఈ ఏరియాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఏదర్ రిప్లై అన్నా ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే దానికి తగినట్టు వీడియో చేస్తాను. మీకు కాకుండా ఇంకా ఆ డౌట్ ఎవరికన్నా ఉంటే అడగలేని వాళ్ళు కూడా మా వీడియో చూసి తెలుసుకుంటారు కదా. ఓకే దోస్తులు, సీ యూ లేటర్. మీరు తప్పకుండా కామెంట్ చేసి మీకున్న డౌట్స్ అని రెక్టిఫై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సీ యూ లేటర్, బాయ్ బాయ్.